Hi, my name is Vasavi. This is Vasavi Educational Academy, Narapalli, Hyderabad. Now we are discuss Sanskrit 14th bit Shabdalu. So, Jakarantaha, Pumlingaha, Vanij Shabdaha. Vanij in the sense Vyapari or merchant. Vibhakti, first you write Vibhakti, Ekavachan, Dvivachan, Bahuvachan. फर्स्ट प्रथम विभक्ति संबोधन प्रथम विभक्ति द्वितीय विभक्ति तृतीय विभक्ति चतुर्थ विभक्ति पंचमी विभक्ति षष्ठी विभक्ति सप्तमी विभक्ति सो प्रथम विभक्ति वानिक वाणिजो वाणिजः संबोधन प्रथम विभक्ति हेवानिक हेवानिजो हेवानिजः द्वितीय विभक्ति वाणिजं वाणिजो वाणिजः तृतीय विभक्ति वाणिजा वाणिज्ञां वाणिज्ञिः चतुर्थ विभक्ति वाणिजे वाणिज्यां वाणिज्ञः पंचमी विभक्ति वाणिजः वाणिज्ञां वाणिज्ञः षष्ठी विभक्ति वाणिजः वाणिजोः वाणिजां सप्तमी विभक्ति वाणिजी वाणिजोः वाणिक्षु సో ఇప్పుడు మనం వీటిని ఈజీగా ఎలా రాయడమో నేర్చుకుందాం. ఫస్ట్ ప్రథమ విభక్తి వాణిక్ వాణిజో వాణిజః హేవానిక్ హేవానిజ హేవానిజః ఈ రెండు అనేటివి సేమ్ ఉంటాయి. ఇక్కడ ఇవి రెండు సేమ్ ఉంటాయి, ఇక్కడ ఇవి రెండు సేమ్ ఉంటాయి. ఆల్వేస్ సంబోధన ప్రథమ విభక్తి ఫస్ట్ దానికి హే యాడ్ చేసి రాయాలి. థర్డ్ ద్వితీయ విభక్తి వాణిజం అంటే ఇక్కడ జాకి జమ్ అనేది యాడ్ చేసుకుంటే ఇవి మనం ఈజీగా రాయడానికి ఉంటది. నెక్స్ట్ వాణిజౌ ఇది కూడా సేమ్, వాణిజః ఇది కూడా సేమ్ ఉంటది. నెక్స్ట్ తృతీయ విభక్తి వాణిజ జాకి దీర్ఘం. నెక్స్ట్ వాణిజ్ఞాం వాణిజ్ఞిః చతుర్థ విభక్తి వాణిజే ఇక్కడ జే అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వాణిజ్ఞాం వాణిజ్ఞః పంచమి విభక్తి వాణిజః వాణిజః ఇక్కడ ఇవి మూడు సేమ్ వస్తాయి, వాణిజ్ఞాం వాణిజ్ఞః ఇవి రెండు సేమ్ ఉంటవి. నెక్స్ట్ వాణిజః ఇవి రెండు కూడా సేమ్ వస్తాయి, వాణిజః వాణిజః వాణిజ్ఞ వాణిజాం. నెక్స్ట్ సప్తమి విభక్తి వాణిజీ వాణిజీ వాణిజః ఇవి రెండు సేమ్ ఉంటాయి, వాణిక్షు. సో ఇలా రాసుకుంటే మనకి ఈ వాణిక్ హేవానిక్ జమ్ జా జే జహ జహ జి ఇవన్నీ మనకి క్లూ ఫార్మ్స్ లెక్క రాసుకుంటే, క్లూ వర్డ్స్ లెక్క తీసుకుంటే ఈజీగా శబ్దాలను ఎలా రాయాలో మనకి ఈజీగా నేర్చుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. వాణిక్ వాణిజో వాణిజః హేవానిక్ హేవానిజో హేవానిజః వాణిజాం వాణిజో వాణిజః వాణిజా వాణిజ్ఞాం వాణిజ్ఞిః వాణిజే వాణిజ్ఞాం వాణిజ్ఞః వాణిజః వాణిజ్ఞాం వాణిజ్ఞః వాణిజీ వాణిజః వాణిజోః వాణిజాం వాణిజీ వాణిజోః వాణిక్షు. ఓకే, థ్యాంక్ యూ.